సింపుల్గా టేస్టీగా క్యారెట్ హల్వాని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకుని నెయ్యి హీట్ అయ్యాక కొద్దిగా బాదం పప్పు జీడిపప్పుని వేసుకుని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కిస్మిస్ని వేసుకుని కిస్మిస్ని కూడా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను 1/2 కిలో క్యారెట్ని తీసుకుని పైన లైట్గా పొట్టు తీసేసి ఈ విధంగా తురుముకుని కడాయిలోకి యాడ్ చేసుకోండి. కప్స్లో అయితే 2 కప్పుల క్యారెట్ తురుముని యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో గరిటతో కలుపుకుంటూ క్యారెట్ని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పాలుని యాడ్ చేసుకోండి. ఇక్కడ కాచిన పాలన్నా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పచ్చి పాలునన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కాచిన పాలుని యాడ్ చేసుకుంటున్నాను. మధ్య మధ్యలో గరిటతో కలుపుకుంటూ క్యారెట్ తురుము దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా పాలు ఏమీ లేకుండా క్యారెట్ తురుము దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకున్నాక ఇప్పుడు ఇందులోకి క్రష్ చేసుకున్న 4 ఇలాచీలను యాడ్ చేసుకోండి. 1/2 కప్ షుగర్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. షుగర్ వేసాక కొద్దిగా లూజ్గా అవుతుంది. ఇప్పుడు దగ్గరికి అయ్యేంత వరకు మధ్య మధ్యలో గరిటతో కలుపుకుంటూ క్యారెట్ హల్వాని ఉడికించుకోవాలి. ఈ విధంగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చాలా టేస్టీగా క్యారెట్ హల్వా రెడీ. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.